రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు సడన్ గా సైలెంట్ అయితే ప్రజల మధ్య రకరకాల డిస్కషన్లు మొదలవుతాయి. ఇప్పుడు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ సైలెంట్ గా ఉన్నారు. ఇంకో పక్క అంబటి రాంబాబు పేరు నాని వీళ్ళు బాగానే యాక్టివ్ గానే ఉన్నారు, మాట్లాడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా మంత్రులుగా పనిచేస్తున్నారు, వల్లభనేని వంశీ పక్కన పెట్టి. సో కొడాలి నాని గాని, రోజా గాని విపరీతమైనటువంటి ఫైర్ బ్రాండ్, లేడీ ఫైర్ బ్రాండ్ గా చెప్పుకుంటారు రోజా గురించి. ఆవిడ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు కంప్లీట్ గా. అంటే జగన్మోహన్ రెడ్డి విజయవాడ వస్తున్నారు, అచ్యుతాపురంకి వెళ్ళారు, వినుకొండ వెళ్ళారు, ఎక్కడా కూడా రోజా కనపడలే. ఈ రాఖీ రోజు మాత్రం ఏదో ఒక పోస్ట్ పెట్టేసి ఆమె ఊరుకున్నారు. ఎందువల్ల సైలెంట్ గా ఉన్నారు ఏంటి? పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా ఆమె ఏంటనే డిస్కషన్. పార్టీ మారితే టీడీపీలోకి వెళ్తారా, జనసేనలోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా? ఇదంతా కూడా ఒక రకమైన డిస్కషన్ ప్రజల మధ్య నడుస్తుంది. ముఖ్యంగా రోజాని అభిమానించే వాళ్ళు ఉంటారు కదా వైసీపీలో, వాళ్ళ మధ్య నడుస్తుంది. అయితే రోజా రాజకీయాలు పక్కన పెట్టి వైసీపీకి రాజీనామా చేసి వెళ్ళాలి వేరే పార్టీకి అంటే ఆవిడకి ఏమున్నాయి ఆప్షన్స్? తెలుగుదేశం పార్టీని అమ్మ నా బూతులు తిట్టారు, వాళ్ళు తీసుకోరు. పవన్ కళ్యాణ్ తెల్లారిన దగ్గర నుంచి తిట్టారు, వాళ్ళు తీసుకోరు. బీజేపీ అంటే అడ్డమైన వాళ్ళు తీసుకుంటది కాబట్టి మేబీ తీసుకోవచ్చు, అంటే తిట్టిన వాళ్ళైనా ఎవరినైనా తీసుకుంటది కాబట్టి నా ఉద్దేశం. లేదా కాంగ్రెస్ లో షర్మిన్ తెల్లారిన దగ్గర నుంచి తిట్టారు కాబట్టి షర్మిన్ పిసిసి అధ్యక్షులు లేకుండా తీసుకునే ఛాన్స్ లేదు. సో ఏపీ బీజేపీ యాక్సెప్ట్ చేయాలంటే మళ్ళీ దానికి చంద్రబాబు ఉన్నారు, వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారు. అంత బూతులు తిట్టిన పవన్ కళ్యాణ్ తిట్టిన వ్యక్తిని బీజేపీ తీసుకుంటే పవన్ కళ్యాణ్ అవమానించినట్టు కదా బీజేపీ శ్రేణులు. పురంధేశ్వర్ పైగా అక్కడ ఆమె అధ్యక్షులుగా ఉన్నారు. సో పాసిబుల్ కాదు. కానీ ఆమె వైసీపీకి రాజీనామా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఎటు వెళ్తారని? తమిళనాడులోనే విజయ్ పార్టీకి ఆమె వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్తలు చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాయి. విజయ్ రీసెంట్ గానే తన పార్టీ 2 ఏనుగులతో ఒక ఫ్లాగ్ కూడా రిలీజ్ చేశాడు. తమిళనాడులో రానున్న ఎన్నికల్లో అతను ఒక ప్రభంజనంగా మారబోతున్నాడు అనే మాట వినిపిస్తుంది. అయితే రోజా ఒక 5 ఏళ్ళు ఓపిక పడితే వైసీపీ ఒకవేళ మళ్ళీ గెలిస్తే మరి ఆ పార్టీలోనే 5 ఏళ్ళు ఓపికగా ఉండొచ్చు కదా అని కూడా అనుకోవచ్చు. కానీ రోజాకి ఆవిడే చెప్పారు స్వయంగా, రోజా గారికి వైసీపీలోనే శత్రువులు ఉన్నారు, టీడీపీ వాళ్ళ సంగతి దేవుడు మీకు తెలిసిందే కదా. ఈ చంద్రగిరి నియోజకవర్గం ఏరియా మొత్తం మీద ఆవిడకి అసలు టికెట్ కూడా దక్కించకుండా చాలా ప్రయత్నాలు జరిగి ఆవిడని మంత్రి కానివ్వకుండా ఫస్ట్ టర్మ్ లో అడ్డుకున్నారు, సెకండ్ టర్మ్ లో జగన్ ఇచ్చారు. ఆడుదామ ఆంధ్రాకు సంబంధించినటువంటి స్కామ్ ఒకటి ఇబ్బంది పెడుతుంది. 2 నియోజకవర్గం కానీ చుట్టుపక్కల జిల్లా మొత్తం మీద పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి డామినేషన్ ఉంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో రోజాని పార్టీలో ఉన్నవాడు, పార్టీ గెలిచినా ఓడిపోయినా సరే ఖచ్చితంగా లోకల్లో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఆయన తీసుకొస్తున్నాడు. లోకల్లో ఉన్నటువంటి లీడర్స్, మూడోది లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ రోజాకి చాలా నెగిటివ్గా ఉన్నారు. 4వది ఆమె భర్త తమిళనాడు వ్యక్తి, ఈమె కూడా తెలుగులో కంటే తమిళనాడులో ఎక్కువ సినిమాలు తీశారు కాబట్టి అటువైపు ఆమె ఫోకస్ ఎక్కువ చేద్దాం అనుకున్నారు. 5వది ఎన్నాళ్ళు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఎందుకు పనికిరాడు, సినిమా హీరో బ్లా 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 అని తిట్టారో అతని రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయి కూర్చున్నాడు. సో ఈ పరిస్థితుల్లో తమిళనాడులో అదే లెవెల్లో కనిపిస్తున్న విజయ్ కూడా ఒకవేళ క్లిక్ అయితే అతని పార్టీ తరఫున పోటీ చేస్తే అదృష్టం బాగుండి గెలవగలిగితే ఎమ్మెల్యే అయిపోతే సేఫ్ జోన్, కంప్లీట్ సేఫ్ జోన్. ఈ వైసీపీ గొడవ ఉండదు, ఆడుదాం ఆంధ్ర స్కామ్ తలకే నొప్పులు ఉండవు, వైసీపీ మళ్ళీ వస్తుందో లేదు తెలియ రకమైనటువంటి టెన్షన్స్ తలకే నొప్పులు ఉండవు. కాబట్టి వైసీపీకి రాజీనామా చేసి ఆమె విజయ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అంటే ఒక స్పెక్యులేషన్. ఇదంతా కూడా ఏ రకమైనటువంటి సాలిడ్ న్యూస్ ఇన్ఫర్మేషన్ కాదు, కంప్లీట్ స్పెక్యులేషన్, ఒక కైండ్ ఆఫ్ రూమర్ కింద మనం చూడొచ్చు. బట్ ఐడియా అయితే నాకు బాగుంది అనిపించింది. ఆమె ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు కింద కామెంట్లో రాయండి.